ఆచార చాణక్యుడు గొప్ప తత్వవేత్త బోధకుడు. అయితే ఆచార చాణక్యుడు మనకి మానవ సంబంధమైన మానవ విషయాల గురించి ఒక ఎనాలిసిస్ చేసి మనకి నీతి బోధన అనేది గ్రంథం ద్వారా మనకి అందజేయించారు. అయితే చాణక్యుడు ఆలోచన పరుడు, మేధావి. ఆయన అంతర్దృష్టి కలవాడనమాట. ఎందుకంటే అటు సామాన్యుల నుంచి ఇటు ఉన్నత స్థాయి వర్గాల వరకు అందరి అవసరాలను పసిగట్టింది ఈ చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు ఈ ఆచార్య చాణక్యుడు అనమాట. ఎందుకంటే అందుకే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ నీతి సూత్రాలు నేటి తరం అవసరాలకు తీరుస్తున్నాయి. ఎందుకంటే కాలం మారిన వాటికి నేటికి నేటికి మానవులు మనశ్శాంతి, సంతోషం, శ్రేయస్సు కోసం పదే పదే తపనలో పడుతూ ఆరాట పడుతూ జీవితంలో ఉరుకులు పరుగులు సాగదీస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. ఎలాంటి మనశ్శాంతి లేకుండా గడుపుతున్నారు. వాటి కోసం తపనలతో దాంట్లోనే కృంగిపోయి ఉంటున్నారు. అలాంటి వారికి ఈ చాణక్య నీతి గ్రంథం అనేది చాలా, ఆయన మాటలు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం చెప్పినా కూడా అతను ఇప్పటికీ అందరూ పాటిస్తున్నారంటే గొప్ప విషయం అని అనుకోవాలి. అయితే చాణక్యుని నీతి శాస్త్రాలను రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ పిల్లై ఉన్నారు కదా, ఆయన సరళమైన ఆచరణాత్మకమైన భాష్యం అందించారనమాట. అంటే సమస్యలు సాలెగూడిలో నుంచి బయటపడి మీరు కోరుకున్నది సాధించే వరకు ఈ నీతి సూత్రాలు, ఈ ఆచార చాణక్య గ్రంథాలు అనేది మీకు ఉపయోగపడతాయని చాణక్యుడు బోధిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే కర్మ కర్మ కొన్ని విషయాలను, కొన్ని రహస్యాలను ఆచార్య చాణక్యుడు మనకి చెప్పారు. అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. కర్మ రహస్యాలు అంటే మన జీవితంలో జరిగే వాటిని కర్మ రహస్యాలు అంటారు. అంటే అది మంచి అయినా సరే, చెడైనా సరే, ఆ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మన జీవితం రిజల్ట్ని బట్టి ఉంటుంది. అయితే వాటికి చాణక్య గారు ఒక నీతి బోధనకు చక్కగా వివరించారన్నమాట. ఏమిటంటే జీవితంలో మనం సమస్యలతో చిక్కుకుపోయే ఎన్నో ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. అలాంటప్పుడు ఆ సందర్భాలలో నుంచి మనం ఎలా బయటపడాలనేది ఈ కర్మ రహస్యం అనమాట. అంటే కర్మ అనేది మన పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఇప్పుడు మనం అనుభవించే కర్మ అంటే నిజ జీవితంలో జరిగే బాహ్య జీవితంలో కర్మ మన ఫలితాలు ఎలా అనుభవిస్తున్నాం అనేది ముడిపడి ఉంటాయి. ఈ చైన్ అనమాట, సర్క్యూట్ చైన్ అనమాట. ఈ చైన్ ని మనం ఎలా పసిగట్టాలి, ఎలా వీటి నుంచి మన జీవితాన్ని మనం అందంగా రూపొందాలి అని చాణక్యుడు చెప్తున్నారంటే. అంటే ఇక్కడ ఉద్యోగంలో ఫస్ట్ ఏంటి మనకి కర్మ అంటే ఏంటంటే, ఇదంతా నా కర్మరా, ఇది నా కర్మ బాగాలేదు అందుకే ఇలా జరుగుతుందంట. ఎలాంటి సందర్భాలలో ఈ మాట అంటుంటామంటే, ఉద్యోగంలో చికాకులు కానీ, వైవాహిక జీవితంలో అలజడులు కానీ, అలాగే ఆర్థికంగా ఒడిదుడుగులు కానీ, తలెత్తుకోలేని అవమానాలు కానీ, ఇలా ఎన్నో మన జీవితంలో జరిగినప్పుడు, అంటే ఇంటి లేకుండా రెంట్ ఫీజు కట్టినప్పుడు కానీ, ఇలా జరుగుతున్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం. అరే ఇదంతా నా కర్మరా, ఇది నా కర్మ, ఇది ఏ జన్మలో ఏ పాపం చేశాను అందుకే ఈ కర్మ అనుభవిస్తున్నాను అని చాలా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకనే ఉద్యోగంలో చికాకులు లేకుండా, అంటే ఉద్యోగంలో చికాకులు ఉన్నా దాని నుంచి ఎలా బయటపడాలి, అలాగే వైవాహిక జీవితం అంటే పెళ్ళైన జీవితంలో ఎలా అయినా వాటి నుంచి అంటే వాటి నుంచి ఎలా బయటపడాలి, ఆర్థికంగా ఎలా బయటపడాలి, తలెత్తుకునే అవమానాలు జరిగినప్పుడు దాన్ని పదునుగా పెట్టుకొని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఆచార్య చాణక్యుడు సలహా ఒక గొప్ప ద్వారా మనకు వివరించారు. అప్పుడు సరైన సలహా చెప్పే వారుండెవరు మనకు, కానీ ఇలాంటి బోధనలు కానీ, చాణక్య నీతి కానీ, ఇలా వేరే వాళ్ళ నుంచి కానీ మనం వింటుంటే మనకి కొంచెం ఒక ఐడియాలజీ అనేది ఉంటుంది. అందుకని ఒక మంచి స్నేహితుల సరైన మార్గదర్శకత్వం చేస్తుంది ఈ చాణక్య నీతి. వాటిని మనం బోధిస్తేనే, మనం ప్రకటిస్తేనే చాలా బాగుంటుంది. సో మనం ఒకరికి సహాయం చేయాలంటే ఒక డబ్బు సహాయమే ద్వారా సమస్యలను పరిష్కరించలేము, సందర్భాలు ఉంటాయి. కానీ మాట సహాయం వల్ల కూడా ఇతరులకు మన సహాయం అనేది చేయవచ్చు. అది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతలో
చెప్పి బోధించారనమాట. అందుకని మనం మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి చిక్కుకుపోయినప్పుడు అంటే సాలెగూడు లాంటి వలలో చిక్కుకుపోయినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో ఇలాంటి నీతి గ్రంథాలు గాని, ఇలాంటి పెద్ద పెద్ద మాటల మాటలు చెప్పిన వాళ్ళ గురించి గాని మనం తెలుసుకుంటే మన జీవితంలో చక్కటి ఒక సింపుల్ లైన్ అనేది సందర్భం అనేది క్రియేట్ చేసుకొని మనం బయటపడవచ్చు అని చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి టైంలో మనం మన స్నేహితులకో, ఇంకా వేరే వాళ్ళకో, పక్కన మన చుట్టుపక్కన వాళ్ళకో, లేదా స్ట్రేంజర్స్ ఎవరికొకరికి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ చాణక్యుడు చెప్పేది ఏంటంటే, అలాంటి వారికి మీ సమస్యలు చెప్పినా కూడా మీ సమస్యల గురించి నవ్వుతూ వేరే వాళ్ళకి చెప్తారు. ఇంకా మీ కర్మ బాలేదని నవ్వుకుంటూ మనసులో సంతోషంగా జీవిస్తూ గడుపుతారు. వాడి బ్రతుకు అలా ఉంది, నాకేంటి అని. ఇప్పుడు కలియుగం అండి. మంచి రోజులు మనుషులు లేరు ఇక్కడ. అందరు ద్రోహులే, అందరు శత్రువులే. అందుకని వీలైనంత వరకు మన ఎమోషన్స్ ని హైడ్ చేయటమే మంచిది. ఎందుకంటే మన మనసులో రూపుదిద్దుకున్న ఒక వ్యూహం అంట, ఒక అలజడిని, ఒక నీటి గుండాన్ని మనం ఎప్పుడూ బయటకు ప్రకటించకూడదు. ఎందుకంటే దాన్ని ఓ మంత్రం లాగా మనసులోనే సాధన చేసి దాచుకొని అవసరమైనప్పుడే మాత్రమే తెలివైన వాడు బయట పెడతాడు. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని మన మనసులోనే ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంచాలి. ఎప్పుడు వాటిని బయటకి పెట్టకూడదు. ఎందుకంటే ఈ సమాజం అవి చూసి తట్టుకోలేవు. అంటే అది చూసి సమాజం కుళ్ళుకుంటూ ఉంటుంది. సో ఆ సమాజాన్ని మనం అరికట్టాలి. అంటే అరికట్టాలంటే అలా కాదు, మన విషయాలను కొందరికి చెప్పకపోవడమే మంచిది. ఇందుకు ఒక్కొక్క చక్కటి ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా మీకు ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధంగా ఒక స్టోరీ అనేది మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు చెట్లు ఉంటాయి కదా, దాని గురించి రిలేటెడ్ గా ఒక స్టోరీ. వాటి కర్మఫలం అంటే వాటి చెట్టు ఆకులు అనేది ఒక కర్మఫలం చెట్టు. అంటే ఇక్కడ ఆకులు చెట్లకు ఆహారాన్ని సిద్ధం చేస్తాయి. కానీ ఆకులు లేని చెట్టు ఎలాగైతే వృద్ధి చెందలేదో, ఏ పని చేయకుండా వృధాగా కాలం గడిపే సోమరిపోతు అంటే మనిషివాడు జీవితంలో సంతృప్తిని సాధించలేడు. జ్ఞానవంతులు అలా కాదు. అంటే లౌకిక జీవనంలో నిరస్ నిరాశలై ధ్యానాన్ని మగ్నమై ఉంటారని చాలా మంది భావిస్తారు. నిజానికి వారు కర్మలను నిర్లక్ష్యం చెయ్యరు. ఇతరులు సేవించడం అనేది వారికి నిర్దేశింపబడిన గురుతర బాధ్యత. ఆరాధన పూర్వక భావనతో మీ జీవితాన్ని ఇతరుల సేవకు వినియోగించండి. అంటే ఇక్కడ ఆకులు చెట్లకు ఆహారాన్ని సిద్ధం చేస్తాయి. అలాగే ఆకులు లేని చెట్టు ఎలాగైతే ఒక మనిషికి ఎలాంటి అభివృద్ధి గాని, వృద్ధి అంటే అభివృద్ధి కానీ చెందింపచేయదు. ఎందుకంటే అది నష్టమే కలిగిస్తుంది. అలా అయితే ఎవరైతే తన జీవితంలో తను ఏం చెయ్యాలి, ఏం సాధించాలి అనుకుంటున్నాడో, తను ఒక చెట్టు విత్తనాన్ని అనేది నిర్మించుకోకపోతే, దాచిపెట్టుకోకపోతే, అదే ఆ మనిషి అనేది ఎవరికి ప్రయోజనం లేకుండా మిగిలిపోతాడు అని చాణక్య గారు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పోషించే శ్రీహరి ఉండగా జీవితంపై దిగులు దేనికి అని అంటున్నారు. అంటే మన సమస్యలు వచ్చినప్పుడు మనం బాధపడుకుంటూ పక్కనోడికి చెప్పుకుంటూ, ఎదుటి వాళ్ళు ఎవరో ఏదో సహాయం చేస్తారని ఏడ్చుకుంటూ వాళ్ళ ముందు కన్నీరు కారుస్తూ మన జీవనం అనేది సాగుతూ ఉంటాం. కానీ అలా చేయకుండా ఆ కన్నీటిని దేవుడి పాదాలపై ధారపోస్తూ, దేవుడిని ఆశ్రయించి దేవుడి పాదాలను పట్టుకున్నవాడు అభివృద్ధి చెందుతాడని చాణక్య గారు చెప్తున్నారు. ఇక్కడ ఏ విధంగా అంటే మన సమస్యలను దేవుడికి చెప్తే మనిషి రూపంలో అంటే మంచివాడి సహాయం రూపంలో మనకి ఎప్పుడు సహాయం అనేది అందింప చేస్తారని చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే బిడ్డ పుట్టగానే బిడ్డ బిడ్డ అనేది తల్లి దగ్గర ఎలా అయితే పాలు తాగుతుందో, అలాగే దేవుడు కూడా మనకంతా సిద్ధం చేసి ఉంటాడనమాట. ఆ పాలు పట్టించడం మన జీవితంలో కూడా అన్ని లైఫ్ లో సిద్ధం చేయించడానికి అమ్మ దగ్గరికి ఎలా అయితే గంట తర్వాతకి ఎలా అయితే వెళ్తామో, మనల్ని కూడా ఆ గంట అనేది ఒక జీవితం, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు మనల్ని నిరీక్షిస్తూ మనం మంచి కోసమే పరుగులు తీస్తే మనకి కూడా అలాంటి రిజల్ట్ ఉంటాయి. కాబట్టి ఆచరణ కూడా చెప్తున్నాడు. ఇక్కడ రాజకీయ వ్యూహ నిపుణుడిగా చాణక్యుడు మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన సోషల్ పాలిటిక్స్ లో కూడా ఎలా ఉండాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయన గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. ఈ విభాగంలో ఆయన విష్ణు భక్తిని
ఆయన విష్ణు భక్తిని ఇలా చాటుతూ మనకి వివరించారు, అంటే కనపరిస్తున్నారు. నమ్మకం ఉన్న చోట భయానికి తావుండదు. అంటే దేవుడిపై నమ్మకం పెట్టుకున్న వాడికి ఎలాంటి సందేహం వలదు అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించి ఆయన పాదాన్ని ఆశ్రయిస్తారో వాడి జీవితం శరణాగతి కోరుతూ దేవుడు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా సరే అతన్ని విచ్ఛిన్నం చేస్తాడు, సంపన్నుడై చేస్తాడని విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాన్ని రక్షించే శ్రీహరి ఉండగా తన ఆందోళన చెందవలసిన పనే లేదంటారు చాణక్యం. ఎందుకంటే తల్లి బిడ్డల ఉదాహరణతో ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.